1913 జూలై 27న చిట్టగాంగ్లోని సిర్పూర్ గ్రామంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే బానిసత్వాన్ని దగ్గర నుంచి చూసిన కల్పన మనసులో స్వాతంత్రోద్యమ కాంక్ష రగలడం మొదలైంది. 14 ఏళ్ల వయసులోనే చిట్టగాంగ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కల్పన తన వాక్చాతుర్యంతో ప్రజలలో ఆవేశాన్ని నింపింది. ప్రపంచంలో మనం గర్వంగా తలెత్తుకుని జీవించాలంటే మన నుదిటిపై నుండి బానిసత్వం అనే కళంకం తొలగించాలి. మిత్రులారా, బ్రిటిష్ వారి బారి నుండి విముక్తి పొందేందుకు శక్తిని కూడగట్టుకోండి. విప్లవకారులకు మద్దతు ఇవ్వండి. బ్రిటిష్ వారితో పోరాడండి అని తన ప్రసంగంలో చెప్పింది. 1929లో కలకత్తాలోని బెంధానీ కాలేజీలో చేరింది కల్పన. ఈ సమయంలోనే తాను మానసికంగా, శారీరకంగా బలపడింది. ఉద్యమకారుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమంలో అడుగుపెట్టింది. తన ఉద్యమం స్టూడెంట్స్ యూనియన్ ద్వారా మొదలైంది. యూనియన్ ద్వారా బినాదాస్, ప్రీతిలత వర్దర్ వంటి ఉద్యమకారులతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి ఏప్రిల్ 18, 1930న చిట్టగాంగ్ ఆర్మరీ లూటీలో పాల్గొంది. వీరు ఆయుధశాల నుండి 2000 తుపాకులు, 10,000 రౌండ్ల తుపాకీ గుళ్లు, ఇతర ఆయుధాలు దోచుకున్నారు. తర్వాత ఆమె సూర్యాసేన్ ఏర్పరిచిన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీలో చేరింది. చిట్టగాంగ్ దోపిడీ తర్వాత చాలా మంది విప్లవకారులు అరెస్ట్ అయ్యారు. కల్పన కూడా బ్రిటిష్ వారి దృష్టిలో పడింది. అయినప్పటికీ ఆమె విప్లవకారులకు మందుగుండు సామాగ్రిని అందజేయడానికి పనిచేస్తూనే ఉంది. దీనితో పాటు తుపాకులు కాల్చడంలో ప్రావీణ్యం సంపాదించింది. అరెస్టైన కామ్రేడ్లను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి, కోర్టుల్లో బాంబులు పేల్చడానికి ఒక పథకం రూపొందించుకుంది. ఒక బాలుడి వేషంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది. కానీ బ్రిటిష్ వారికి దాని గురించి సమాచారం అందింది. దాంతో పథకం అమలు కాకముందే వారు కల్పనను అరెస్టు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు లేకపోవడంతో ఆమెను విడుదల చేశారు. అప్పుడు ఆమె ఇంటికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేషధారణను మార్చి పోలీసుల నుంచి తప్పించుకోవడంలో కల్పన నేర్పరి. అలా తప్పించుకొని 2 సంవత్సరాల పాటు రహస్యంగా బ్రిటిష్ వారితో పోరాడుతూనే ఉంది. 2 ఏళ్ల తర్వాత సూర్యాసేన్ ఆచూకీ గురించి బ్రిటిష్ వారికి తెలిసింది. 1933 ఫిబ్రవరి 16న పోలీసులు సూర్యాసేనును అరెస్టు చేశారు. అప్పుడు కూడా కల్పన తప్పించుకుని పారిపోయింది. అయితే 1933 మేలో కల్పన బ్రిటిషర్ల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె మిడ్నాపూర్ జైల్లో ఉన్నప్పుడే గాంధీ గారిని కలిసింది. ఆయన తన ఉద్యమానికి వ్యతిరేకి అని, కానీ తాను జైలు నుంచి బయటకు రావడానికి ఆయన సహాయం చేశారని తాను రచించిన పుస్తకం చిట్టగాంగ్ ఆర్మరీ అటాక్ లో తెలిపింది. 1930లో జైలు నుంచి బయటకు వచ్చిన కల్పన తన పై చదువులు పూర్తి చేసి రాజకీయాల్లో అడుగుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. జైలులో ఉన్నప్పుడు ఆమె చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులను కలిశారు. 1943లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ పూరన్ చంద్ జోషిని వివాహమాడింది. అదే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కమ్యూనిస్ట్ క్యాండిడేట్ గా పాల్గొని ఓడిపోయింది. తర్వాత కొన్నాళ్లకు పార్టీలో విభేదాల కారణంగా పార్టీని విడిచి భర్తతో కలిసి ఢిల్లీ వెళ్ళింది. 1979లో స్వాతంత్రోద్యమంలో ఆమె పాత్రకు గాను భారతదేశ ప్రభుత్వం ఆమెను వీర మహిళ అనే బిరుదుతో సత్కరించింది.